క్షణార్థులందరికీ అంత బాగేనా? ఇచ్చంద్ర ముచ్చట్లకు స్వాగతం. ఇయాల్టి ముచ్చట్లు ఏమున్నాయో అడుచుకుందాం పాండి. అవ్వతోడు పామును చూస్తే నేను అంత దూరం ఉరుకుతా. ఇక చాలా మంది కూడా నా లెక్కనే పామును చూడాలని కాయచున్నా దూరం దూరమే ఉండి బుగ్గులుగా చూస్తాం. అది దూరంగా వాకుతుందంటేనే మన గుండె చేతిలో పెట్టుకొని బిక్కు అంట కూసుంటాం. అసలు ఇప్పుడు ఇలా తక్క పాము ముచ్చట ఎందుకు తెచ్చిందని అనుకుంటున్నారు కదా మీరందరూ. ఆడికే పోదాం పాండిగా. ఈ పొద్దు రేపు ఆడవిల్లలు మరి ఊకెనే బుగులు పడ్డట్టు చేస్తారో లేక నిజంగానే గుండె డక్కుమంటదో గాని బొత్తింగని చూస్తేనే ఒక్క గెంతి అటకెక్కుతారు. కానీ అవ్వ చూడుర్రి, అమ్మో ఎంత ధైర్యం ఉంటే పామును గింత కూడా భయం లేకుండా ఎట్లా పట్టుకుంటుంది చూసిరా. అబ్బాయి మేడను చూస్తుంటే సెల్యూట్ కొట్టబుద్ధి అవుతుంది. అజితా పాండే అనే ఈ పాములుగా పాడే మేడము ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో ఉంటదట. ఇక ఒక ఆఫీసులకు పాము వస్తే ఎంబటే చేత్తో నా పామును పట్టి సంచిలకేసింది. ఇట్లా ఈమె పామును పట్టిన తీరును కోట్ల మంది చూసి కొనియాడుతున్నారు. హైటెక్ కాలం, అన్ని కంప్యూటర్ల నుంచే చేస్తున్నాం. అన్నం కంప్యూటరే వండుతుంది, అంట్లు కంప్యూటరే దోముతుంది. దాదాపు మనుషులు చేసే ప్రతి పని కూడా ఈ రోజులలో కంప్యూటర్లు అదే రోబోట్ మెషిన్లే చేస్తున్నాయి. ఇక మనుషుల అవసరం లేదన్నట్టే ఉంది కథ అయితే. అందుకే కదా ఈ మధ్య చాలా మందికి నౌకర్లు కూడా పోయినాయి, రోడ్డు మీద పడ్డారు. మనుషుల పనులు మెషిన్లు చేయబట్టుడుతోనే ఇక ఓనర్లు సుతా జీతాలు మిగులుతాయని నౌకర్లను వీకేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద ఆఫీసులలోనే నడుస్తున్నాయి ఇట్లా అనుకున్నాం. కానీ ఈ వీడియో చూడండి మీరు ముందు. అగ్గో ఇక హోటల్ల సుత రోబోటే ఆర్డర్ తీసుకోబట్టే, అడిగింది ఇవ్వబట్టే. రేపన్నాడు కూలి పనికి సుత రోబోట్లనే పెట్టుకుంటారేమో. కలకత్తాలో చూడురి మదర్స్ హట్ అనే ఒక హోటల్ కథ. ఎవళ్ళకి ఏం కావాలనో ఏం తింటారో అన్నీ అడిగి మరీ తెలుసుకుంటది అక్కడ పనిచేసే రోబోటు. ఆ తర్వాత ఇక అడిగినోళ్లకు అడిగినవన్నీ తెచ్చి అందిస్తుంది. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ రేపన్నాడు మనం చేయనికే పని ఉంటుందనే నమ్మకమే లేదు. ఇప్పటికే అన్ని రంగాలల్లో మెషిన్లు వచ్చి పాడైనాయి. ఇక ముంగట మనం ఎట్లా బతుకుతాం అనేది పెద్ద సవాలే. ఇప్పుడు పండగలప్పుడు ఊర్లకు పోయే జనాలు ఎక్కువ కదా మన దగ్గర. మనం బస్సుల సీటు దొరకబట్టుకొని కిటికీలకేంచి దస్తీలేస్తాం. అట్లనే గల్లీల నల్లకాడ నీళ్ళొచ్చే రోజు కూడా పొద్దున లేచి అందరికంటే ముందు మనమే నీళ్లు పట్టుకోవాలని ముందుకే పోయి లైన్లో నిలబడి బిందె పెడతాం. ఈ స్కూల్ పిల్లలు అయితే బస్ పాస్ తీసుకునేటప్పుడు చూతా ముందుకే లైన్లో నిలబడి బస్ పాస్ తీసుకొని పోతారు. ఇవన్నీ ఆఫ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తున్నది కదా. నల్లకాడ బిందెల కొట్లాటలు అయితే ఇక రంజుగుండేటి పోండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు యాద్ చేసుకుంటున్నట్టు అనుకుంటున్నారా? అగో అన్నం చూసి రారా ఎట్లా వీకులాడుతున్నాడో. మనిషి అయితే దేశం దాటిపోయిండు గాని బుద్ధే ఎదిగినట్లు లేదు. బయట దేశం పోయి భారతదేశం ఇజ్జత తీస్తున్నాడు. విషయం ఏంటంటే కెనడాలో ఈ కొట్లాట అయ్యింది. ఈ అన్న వాళ్ళ దోస్తు వచ్చినాక కారు పార్క్ చేయనికే ముందుకే స్లాట్ కాడ కాపలున్నాడు. ఇంకొక ఆయన వచ్చి కారు పెట్టుకుంటే ఆయన్ను నువ్వు కారు ఎట్లా పెట్టుకుంటావు, ఇది మా దోస్తు కోసం ఆపిన ఈ జాగలో నువ్వెట్లా పెట్టుకుంటావో నేను కూడా చూస్తా అని కయ్యానికి కాలు దువ్విండట. నీకంత కారు పెట్టుకునే దమ్ముంటే ముందు నన్ను కొట్టి ఆ తర్వాత కారు పెట్టుకో అని అవతల ఆయనను రెచ్చగొట్టుకుంటా ఉన్నాడంట మనోడు. ఎవ్వారం అంతా చూసి ఈయనేంది ఇట్లా చేస్తున్నాడని ఒక ఆమె మధ్యలో వచ్చి సముదాయించాను ఇంకా చూసిందట. గాంధీ మనోడు లెక్క చేయలేదు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్లో మస్తు చక్కర్లు కొడుతుంది. నెట్టనలంతా కూడా ఇండియన్లను ఇంతే ఉంటారు రా వీళ్ళు అని మనల్ని కూడా తిట్టబట్టే. ఇసుంటోళ్ళు ఏడజమైతారో గానిచ్చి ఇది తెలుసుకున్నాక నాకైతే మస్తు ఇజ్జత్ అనిపిస్తుందబ్బా. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. అదే చందం ఒక పోలీసుత చేతిలో పిస్తోల్ ఉన్నది కదా అని ఇక అంతా నాదే రాజ్యం, నా మాటే శాసనం అన్నట్టు జనాలను భయపెట్ట చూసిండట. శివరాకర్కి ఏమైందో తెలుసా? కూరలు వీకిన పాము లెక్క తుస్సున ముడుచుకున్నాడు. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? ఇనురైతే యూపీ మెరిట్లా శుభం గుప్తా అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అయితే సారు పని మీద మీరట్ నుంచి బిష్నూర్ జాతీయ రహదారి మీదొంగా మొన్న బేస్తారం నాడు పోతున్నాడట. ఇక టోల్ గేట్ కాడ పైసలు కట్టుడు తప్పది కదా.
ఆ నౌకరి టోల్ కట్టమంటే పిస్తలు తీసి లొలి చేసిండట. ఎంబటే ఆ నౌకరి పై ఆఫీసర్లకు చెప్తే ఆయన ఇక సీసీ కెమెరాల చూసి సబ్ ఇన్స్పెక్టర్ను ఎంబటే సస్పెండ్ చేయించినాడంట. ఊకే పోయే కొయ్యను ఉద్దరెక్కి వచ్చుకున్నట్టు వ్యవహారం మస్తుంది కదా. అందుకే ఎక్కువ తక్కువ నాటకాలు ఆడుడు మంచిది కాదని ఎంకటే పెద్దోళ్ళు చెప్పిర్రు. ఇనకుంటే ఇక చెడిపోవాల్సిందే కదా. అధికారం ఉన్నదని ఇక నన్ను మించినోడు లేదనుకుంటే తోక కత్తిరిస్తారు బరాబర్. విన్నారు కదా ఈ ఆల్టీ ముచ్చట్లు. రేపు మళ్ళీ వచ్చి ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొస్తా. అప్పటి వరకు అయితే మంచిగుండురి.